నమస్తే అండి. జిమ్మి బర్త్డే కదా, కేక్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళారు. బుజ్జి సాయిని కేక్ తీసుకున్నారండి. తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏదో అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట అండి. పుట్టినరోజు చేద్దామన్న ఐడియా నాకైతే ఆలోచన లేదు. సాయి బుజ్జి అయితే చేద్దామని పెట్టారు. సరే అయితేనే అనేసి పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంట్లో. శుక్రవారం కదండి, అందుకనేసి ఇంకా నాన్ వెజ్ అయితే ఏమీ లేదు, కానీ వెజ్ తోటి అంతా బాగా జరిగింది. జిమ్మీని అయితే మాత్రం హైదరాబాద్లో అడాప్ట్ చేసుకున్నాడండి మా సాయి. అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు. నెలపిల్లప్పుడు తీసుకున్నాడు అనమాట. తీసుకుని 6 నెలలు అక్కడే ఉన్నారు. 6 నెలలు అక్కడే ఉండి తర్వాత ట్రైన్ మీద తీసుకొద్దామన్నా, బస్సు మీద తీసుకొద్దామన్నా ఈ జిమ్మీ అల్లరి పిల్ల అనమాట అండి. ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుంది. దానివల్ల ఇంకా నా వల్ల కావట్లేదమ్మా తీసుకురావడం గట్రా అన్నాడు. అనేసి మళ్ళీ మేము కారు వేసుకుని వెళ్ళి దాన్ని తీసుకొచ్చాం ప్రత్యేకించి. వచ్చిన తర్వాత చూడండి, దీని అల్లరే మామూలు అల్లరి కాదు. ఒక పొరుపే చింపి పడేసింది. మీరు నమ్ముతారా? అంత అల్లరి అనమాట అండి. పొరుపు ఏంటి, బెడ్షీట్లు ఏంటి చించేయడమే. ఏమన్నా బాటిల్ కనబడినా కూడా ఇప్పటికీ ఉంచదు. వచ్చిన తర్వాత 6 నెలలు మేము అనుకున్నాం అనమాట అండి, ఆపరేషన్ చేయించేద్దాము, దాన్ని మళ్ళీ పిల్లలు గట్ట పెడితే నేను చూడలేను అనేసి అనుకున్నాను. పిల్లలు పుడితే నేను చూడలేనని ఎందుకు అంటున్నానంటే అండి, మాకు ఇంతకుముందు ఒక జిమ్మీ ఉండేదన్నమాట. ఆ జిమ్మీ ఏంటంటే మేము చెప్పినట్టు చాలా వినేది, తర్వాత చాలా బుద్ధిగా ఉండేది. కానీ దానికి 6 డెలివరీలు పోసామండి. దానికి వాటి పిల్లలతోనే నాకు సరిపోయేది. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికొకరికి పంచడం, ఎవరికొకరికి అడిగిన వాళ్ళకి ఇవ్వడం, తర్వాత డెలివరీ టైంలో ఎంత కష్టం ఇవన్నీ చూసాం అనమాట. చూసి అమ్మ బాబాయ్ పెంచితే చాలా కష్టంగా ఉంటుంది అనేసి నేను మా జిమ్మీ కూడా అండి, అది మామూలుగా చనిపోలేదు. యాక్సిడెంట్లో కారోడు గుద్దేశాడు అనమాట అండి. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది అది. ఆ జిమ్మీ అయితే చాలా మంచిదన్నమాట. అస్సలు అల్లరి ఉండేదిగా, చాలా చెప్పినట్టు బుద్ధిగా అనేది. తర్వాత పిల్లలు మర్చిపోలేకపోయి ఇదేనో ఒక దాన్ని తీసుకుని పెంచుకుందాం అనేసి అనేవారు. ఏదో ల్యాబ్నో లేకపోతే వేరే ఏదైనా సరే తీసుకుని పెంచుకుందాం అనేసి అంటే నేను వద్దనేదాన్ని. ఎందుకంటే డెలివరీ టైంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అందుకని వద్దనేదాన్ని. కానీ మా చిన్నవాడు వినలేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా దీన్ని తీసుకున్నాడు అనమాట అండి. దీన్ని తీసుకున్న తర్వాత ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా తప్పదు కదండి, మాకు అలవాటైపోయి ఫస్ట్లో అయితే నేను కొంచెం చిరాకు పడ్డాను. బాబాయ్ నేను పెంచలేకపోతున్నాను, అదే దీని అల్లరి తట్టుకోలేక అవి చింపేస్తుంది అనేసి నేను వద్దన్నాను, నువ్వు తీసుకొచ్చావు అనేసి సాయం తిట్టానండి. కానీ మాకు అలా అలవాటైపోయింది, మామూలుగా కాదు. ఇంకా ఇంట్లో మా పిల్లల అలవాటైపోయింది అనమాట. అయితే బాగా కలిసిపోయింది మాతోటి. తర్వాత ఇది కొంచెం ఇప్పుడిప్పుడే దీనికి చిన్నపిల్లమాలని అల్లరి చేస్తుంది కానివ్వండి, అది చెప్తే వింటుంది అనమాట. కానీ చింపడం మాత్రం ఇంకా ఏం మానలేదు, అన్నీ చింపేస్తుంది. అన్నీ దాచుకోవాల్సి వస్తుంది అనమాట, చార్జర్లతో సహా అన్నీ దాచుకోవాల్సి వస్తుంది. అలా ఉంది జిమ్మీ కథ. జిమ్మీ బర్త్డే అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. మా వంశీ కూడా వచ్చాడు, సాయి వాళ్ళ ఫ్రెండ్. ఇంకా మామూలుగా కాదు, వీళ్ళు అల్లరి అంతా కాదనమాట, అంత పెద్ద అల్లరి చేశారు. కానీ చైర్లో మాత్రం చాలా బుద్ధిగా కూర్చుంది. అలా కూర్చుంటుంది ఇది అని ఎవరూ ఊహించలేదన్నమాట. అంత బాగా బుద్ధిగా కూర్చుని కేక్ కట్ చేయించుకుంది. కానీ బెలూన్లు అంటే దీనికి చాలా భయం అనమాట అండి. కానీ బెలూన్ల మధ్యన ఇది కూర్చుందంటే మాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అంత బాగా జరిగింది. సరే, మీకు ఈ వీడియో నచ్చుద్దని మరి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి.